టాలీవుడ్ లో దర్శక ధీరుడు రాజమౌళి సినిమాకు ఉన్న రేంజ్ వేరే ఏ సినిమాకు ఉండదు. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చి బాక్సాఫీస్ ను గజగజా వణికించిన బాహుబలి 2 కలెక్షన్లను క్రాస్ చేసే సినిమా ఇక రాదేమోనని మూవీ లవర్స్ అందరూ భావించారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా బాహుబలి 2 రికార్డులను బద్దలు కొట్టింది. కొన్నేళ్ల నుంచి నాన్ బాహుబలి పదానికి అలవాటు పడిన ట్రేడ్ కి కొత్త నిర్వచనం ఇచ్చింది పుష్ప 2 సినిమా. బాహుబలి వసూలు చేసిన కలెక్షన్లను క్రాస్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నెంబర్ 1 మూవీగా పుష్ప 2 సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల రూపాయలు వసూలు చేసి పుష్ప ది రూల్ భారతీయ సినీ చరిత్రలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. 1810 కోట్ల రూపాయలు వసూలు చేసిన బాహుబలి 2 వసూళ్లను క్రాస్ చేసి పుష్ప 2 కొత్త రికార్డును క్రియేట్ చేసింది. విడుదలకు ముందే ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే సెన్సేషనల్ బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీస్ లిస్ట్ లో దంగల్, పుష్ప 2, బాహుబలి 2 తర్వాత RRR, KGF 2, కల్కి 2898 AD, జవాన్, పఠాన్ ఉన్నాయి. వీటిలో 4 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 జోష్ డిసెంబర్ 4న ప్రీమియర్ షోతో మొదలైంది. అప్పటి నుంచి రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. వసూళ్ల పరంగా బాలీవుడ్ లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 100 ఏళ్ల హిందీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 15 రోజుల్లోనే 632 కోట్లు రాబట్టింది. 31 రోజుల్లో 806 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ చిత్రం సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియా నెంబర్ 1 హీరో అయ్యాడని అంటున్నారు. ఇంకొందరైతే ఇంకొకటే బాకీ పుష్ప అంటూ దంగల్ సినిమా కలెక్షన్లను ఉద్దేశించి చెబుతున్నారు.